నమస్కారం. వివర్స్ ఇండియా చేనేత చీర కార్యక్రమానికి స్వాగతం. చేనేతకు చేయూతనిచ్చి మన సంప్రదాయాన్ని కాపాడేందుకు ఉద్భవించిందే వివర్స్ ఇండియా చేనేత చీర. మగ్గం నుండి నేరుగా మగువకు చీరను అందించే ఏకైక సంస్థ వివర్స్ ఇండియా చేనేత చీర. వివర్స్ టు కస్టమర్కు అందించే ఏకైక సంస్థనే వివర్స్ ఇండియా చేనేత చీర. అలాంటి ఈ కార్యక్రమానికి మీరు కాల్ చేయాలి అనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్ 040400488183కి కాల్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది కదా, అదే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, నేను ఒక శారీ గురించి క్లిప్పింగ్ చూపిస్తానండి. ఆ క్లిప్పింగ్కి సంబంధించిన మొత్తం మీరు డీటెయిల్స్ వినాలి. అంటే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ప్రతి ఒక్కటి వింటే నేను దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఆ క్వశ్చన్కి గనక కరెక్ట్గా ఆన్సర్ చేస్తే డిస్కౌంట్ కూపన్ మీరు సొంతం చేసుకుంటారు. సో చూస్తున్నారు కదండి, ఇదే డిస్కౌంట్ కూపన్. ఈ డిస్కౌంట్ కూపన్ మీరు సొంతం చేసుకుంటారు. ఓన్లీ 1 క్వశ్చన్ అండి. ఆ 1 క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేసి ఈ డిస్కౌంట్ కూపన్ మీరు సొంతం చేసుకోవచ్చు. మరి కాల్ చేయాల్సిన నెంబర్ 040400488183కి కాల్ చేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు క్లిప్పింగ్ వచ్చేస్తుంది, చూడండి. ఓకే అండి, ఈ శారీ వచ్చేసి పింక్ అండ్ వైట్ కలర్ శారీస్ అండి. చెక్స్ గ్రాండ్ లుక్ శారీ. పళ్ళు వచ్చేసి పింక్ అండ్ గోల్డెన్ చెక్స్. బార్డర్ కూడా రిచ్ బార్డర్ అండి. 15 ఇంచెస్ టోటల్ జరీ కడ్డీ బార్డర్. ప్యూర్ జరీ అండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఆ శారీ వచ్చేసి ప్యూర్ జరీతో ఉంది. దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 19,750 రూపీస్ అండి. చాలా గ్రాండ్ లుక్ శారీ. అండ్ పెద్ద పెద్ద బిగ్ పార్టీస్కి, ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి కట్టుకునే శారీ అండి. అండ్ వివర్స్ ఇండియా వారి సొంత మగ్గాలపై తయారు చేసిన శారీ ఇది. వివర్స్ ఇండియా షోరూమ్స్ వచ్చేసి ఫిలిం నగర్, కుక్కెట్పల్లిలో ఉన్నాయి. చాలా రిచ్ గ్రాండ్ లుక్తో ఉన్న శారీ చూస్తున్నారు కదండి. వైట్ అండ్ పింక్ కాంబినేషన్ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, చెక్స్తో వచ్చేసి. అండ్ చూస్తున్నారు కదా, ఇది ప్యూర్ జరీతో ఉంది. రిచ్ బార్డర్ మీకు డీటెయిల్గా కనిపిస్తుంది. రిచ్ బార్డర్ ఉంది. పింక్ కలర్ వచ్చేసి బ్లౌజ్ మీకు కనిపిస్తుంది కదా, టోటల్ పింక్ వైట్ కాంబినేషన్లో. అంటే వేరే కలర్స్ లేకుండా మంచి బేబీ పింక్, అంటే మనకి అందరికీ చాలా ఫేవరెట్ అయిన కలర్ పింక్ కలర్. ఆ పింక్ కలర్లోనే ఈ శారీ మొత్తం టోటల్గా డిజైన్ చేశారండి. ప్యూర్ జెర్రీ అండ్ టోటల్ గ్రాండ్ లుక్తో ఉంది. మ్యారేజెస్, ఫంక్షన్స్, అలా పెద్ద పెద్ద పార్టీస్కి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఈ శారీస్. అండ్ ఎవరైనా కట్టొచ్చు ఈ శారీ, ఎందుకంటే అది చూడడానికి చాలా బాగుంది కదండి శారీ. అండ్ ఈ శారీ వచ్చేసి టోటల్ జరీ, అంటే టోటల్ కాదండి, కింద బార్డర్ దగ్గర వచ్చేసి జరీతో, ప్యూర్ జరీ మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు, ప్యూర్ జరీతో గ్రాండ్ లుక్లో ఉంది ఈ శారీ అంతా వచ్చేసి. అండ్ రేంజ్ వచ్చేసి వన్స్ అగైన్ చెప్తున్నాను, 19,750 రూపీస్ అండి. అంటే ఇంత గ్రాండ్ లుక్ ఉంది కాబట్టి చాలా కాస్ట్ ఉంటుంది ఈ ప్రైజ్. సో చూసారు కదండి, సూపర్ శారీ. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో ఈ శారీకి సంబంధించి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాని నుండే నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఆ 1 క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తే సో డిస్కౌంట్ కూపన్ మీరు సొంతం చేసుకుంటారు. మరెందుకు ఆలస్యం, కాల్ చేసేయండి. 040400488183కి కాల్ చేసేయండి. ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? అనుష గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఏం చేస్తుంటారు? ఇంత ముందు కాల్ చేశారా? అదే గుర్తుపట్టాను. ఓకే, ఎలా ఉన్నారు అనుష గారు? ఓకే, లంచ్ అయిపోయిందా? ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారా? ఓకే, సో మరి ఇందాక శారీ చూసారా? ఓకే, మరి రెడీగా ఉన్నారా ఆన్సర్ చేయడానికి? రెడీగా ఉన్నాండి. పేపర్ మీద రాసుకుని మరి రెడీగా ఉన్నా. ఓ, పేపర్ మీద రాసుకుని మరి రెడీగా ఉన్నారా? అవునండి. ఓకే, సో ఇంకేం కరెక్ట్ ఆన్సర్ చేసేస్తారు మరి. ఓకే, చూస్తానండి. ఓకే, క్వశ్చన్ అడిగినా? అడగండి. ఓకే, మీరు చూసిన క్లిప్పింగ్లో శారీ ఎవరి సొంత మగ్గాలపై రెడీ అయిన శారీ అండి, తయారు చేసిన శారీ అది? అవునండి. చెప్పండి, క్వశ్చన్ అడిగాను.
అయితే అర్థం కాలేదు, మళ్ళీ అడిగి. ఎవరి సొంత మగ్గాలపై తయారైన శారీ అది? సారీ అండి, అర్థం కావట్లేదు. శారీ చూశారు కదండి, చూసాను. ఆ శారీ డిజైన్ ఎవరు చేశారు? చేనేత వాళ్ళు. కరెక్టేనా? కరెక్టే అండి, చేనేత వాళ్ళు కదా చేసింది మగ్గం పైన. ఓకే, క్లియర్గా డీటెయిల్గా చెప్పండి, బాగా ఆలోచించుకొని కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. చేనేత సారీ అండి, Okay. చేనేత సారీ, ప్యూర్ జరీ సారీ, Okay. బార్డర్ వచ్చింది, పింక్ అండ్ వైట్ సారీ. ఓకే, సో ఫిక్స్ చేసేయమంటారా? ఫిక్స్ చేయండి. ఓకే, సో ఫిక్స్ చేసేయమంటున్నారు కాబట్టి ఆలోచించుకోరు కదా మళ్ళీ. అండి అంతే కదండి, 15 inches బార్డర్ వచ్చింది, రిచ్ జరీ కడ్డీ బార్డర్ వచ్చింది, గ్రాండ్ లుక్ సారీ. సో చేనేత వాళ్ళు నిజంగా టోటల్గా క్లియర్గా వినేసారు అయితే శారీ మొత్తం. అంతా వినేసానండి. ఓకే, సో మరి ఆన్సర్ ఫిక్స్ చేస్తున్నాను, ఓకేనా? ఓకే అండి. ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అండి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. చూసారు కదా, చాలా ఈజీ అండి, ఇంతే కాల్ చేసి ఇలా గెలిచేయడమే. సో గెలిచిన వాళ్ళకి డిస్కౌంట్ కూపన్ సొంతం చేసుకుంటారు. నా చేతిలో ఉంది కదా డిస్కౌంట్ కూపన్, అది సొంతం చేసుకుంటారండి. అండ్ మీరు కాల్ చేయాల్సిన నంబర్ 040400480183కి కాల్ చేయండి. నేను అడిగే సింపుల్ 1 క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తే డిస్కౌంట్ కూపన్ సొంతం చేసుకుంటారు. ఏంటి అంటే నేను అదర్ క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని కన్ఫ్యూజ్ పెట్టానండి, ఓన్లీ 1 క్వశ్చన్. ఆ 1 క్వశ్చన్కి కూడా నేను ఇందాక క్లిప్పింగ్ చూపించాను కదా, ఆ క్లిప్పింగ్కి సంబంధించిన ఓన్లీ 1 క్వశ్చన్ చూపించి నేను దానికి సంబంధించి క్లిప్పింగ్కి సంబంధించి 1 క్వశ్చన్ అడుగుతాను. ఆ 1 క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేసి మీరే గెలిచేయండి డిస్కౌంట్ కూపన్ని. అండ్ ఇప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పిన క్వశ్చన్స్ని మాత్రం ఆన్సర్స్ ఇప్పుడే రివీల్ చేయనండి, లాస్ట్ వరకు చూడాలి, ఎండింగ్ వరకు చూస్తే మీరు ఏ రాంగ్ ఆన్సర్ చెప్పారు, నేను ఏం క్వశ్చన్ అడిగాను మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అప్పుడే అయితే ఆన్సర్స్ రివీల్ చేయండి అని చాలామంది అడుగుతారు, బట్ ఇప్పుడే రివీల్ చేయను. అండ్ నెక్స్ట్ కాలర్. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? గీత గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, బతుకమ్మ టీవీ చూస్తూ ఉంటారా? చూస్తుంటామండి. ఎక్కువగా ఏం ప్రోగ్రామ్స్ చూస్తుంటారు? ఈ ప్రోగ్రామ్స్ చూస్తుంటాము. ఓకే ఓకే, ఆల్మోస్ట్ చూస్తూ ఉంటారు అయితే. ఓకే, ప్రోగ్రామ్ కాన్సెప్ట్ తెలుసు కదా? ప్రోగ్రామ్ కాన్సెప్ట్ తెలుసు కదా? ఓకే, మరి క్వశ్చన్ అడగనా? అడగండి. ఓకే, సో క్వశ్చన్ అడిగేమంటున్నారు కాబట్టి అడిగేస్తున్నాను. మీరు చూసిన ఇందాక చూసిన శారీ క్లిప్పింగ్లో బార్డర్ ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? కడ్డీ బార్డర్. ఓకే, చెప్పండి. కడ్డీ బార్డర్ వచ్చిందండి. ఓకే, కలర్స్ చెప్పండి. అదే పింక్ వైట్ వచ్చిందండి, అవి చిక్స్. ఓకే, అంతేనా? అంతేనండి. బార్డర్ టైప్ అంటే బార్డర్ ఎలా కనిపించింది? నేను బార్డర్ ఎలా వచ్చింది అన్న, ఓవరాల్ దాని గురించి చెప్పాలి. బార్డర్ ఎలా వచ్చిందనా? కన్ఫ్యూజ్ కాకండి, క్లియర్గా అంటే టెన్షన్ పడకుండా కూల్గా చెప్పండి. జెర్రీతో వచ్చిందండి. ఓకే, అంతేనా? అంతేనండి. ఓకే, కడ్డీ బార్డర్ ప్యూర్ జెర్రీతో వచ్చింది. ఓకే, ఫిక్స్ చేసేనా? మళ్ళీ ఫిక్స్ చేయండి, కొంచెం క్లూ ఇవ్వండి, మళ్ళీ ఎందుకండి డౌట్? ఓకే, కొంచెం టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకొని టెన్షన్ పడకుండా కూల్గా ఒక ఆన్సర్ చెప్పేసేయండి. కడ్డీ బార్డర్ అన్ని ప్యూర్ జెర్రీతో వచ్చిందండి. ఓకే, అంతేనండి. సో ఫిక్స్ చేసేనా? చేసేయండి. ఫిక్స్ చేయనా మళ్ళీ ఆలోచించుకుంటారా? చేయండి. చేయనా?
ఓకే, ఫిక్స్ చేసేయమంటున్నారు కాబట్టి. ఓ, కాల్ కట్ అయిపోయింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఫిక్స్ చేయమన్నారు కాబట్టి మీరు ఆన్సర్ చెప్పేశారు కాబట్టి ఫిక్స్ చేసేస్తున్నాను. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే అండి, కంగ్రాచులేషన్స్. సో చాలా సింపుల్ అండి, ఇంతే ఈజీ క్వశ్చన్స్. నేను ఎక్కువ హార్డ్గా అడిగి మిమ్మల్ని కన్ఫ్యూజ్ పెట్టను. బట్ టెన్షన్ పడకండి, కాల్ చేసినప్పుడు టెన్షన్ పడకుండా కాల్ చేసి నేను అడిగే క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేయండి. మీరు టెన్షన్ పడడం వల్ల కరెక్ట్ ఆన్సర్ కూడా సమ్టైమ్స్ రాంగ్ అయిపోతుంది. సో అలా టెన్షన్ పడకుండా నేను అడిగే క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేసి డిస్కౌంట్ కూపన్ సొంతం చేసుకోవచ్చు. సో మీరు కాల్ చేయాల్సిన నంబర్ 0404004818 కాల్ చేయండి. అండ్ కాల్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి ఏ డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడితే నేను అడిగే క్వశ్చన్ మీకు క్లియర్గా వినిపిస్తుందండి. అండ్ డిస్టర్బెన్స్ ఉంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది, నేనేం చేయలేను. అండ్ నెక్స్ట్ కాల్. హలో, హలో, నా పేరు పల్లవి అండి. పల్లవి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను లక్ష్మీనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఏం చేస్తుంటారండి? హలో, ఒక్క నిమిషం. అవును, ఇక్కడ కట్ అవుతుంది. హలో, హలో, చెప్పండి. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. అవునండి. ఓకే, ఇందాక శారీ గురించి చూపించాను, చూసారా? కానీ ఒకసారి మళ్ళీ చూపిస్తారా? లేదండి, ప్రోగ్రామ్ లో వన్సే చూపిస్తాను. చూసాను, కొంచెం గుర్తుంది. కాకపోతే ఆల్రెడీ ఇంతకు ముందు చేశాను, సరిగ్గా చేయలేకపోయాను. అవునా? ఓకేనండి, చెప్పండి క్వశ్చన్. నో ప్రాబ్లం. ఇప్పుడైతే చూసాను అంటున్నారు కాబట్టి ఆన్సర్ చేసేస్తాను నాకు తెలిసి అయితే. చెప్పండి. ఓకే, క్వశ్చన్ అడిగేసేనా మరి? హలో, క్వశ్చన్ అడగనా? చెప్పండి. ఓకే, మీరు చూసిన ఆ క్లిప్పింగ్ లో శారీ రేంజ్ ఎంత అని చెప్పారు. హలో, శారీ రేంజ్ ఎంత? అయ్యో, నేను రేంజ్ వెళ్ళలేదు. అయ్యో, ఎలా అండి మరి? అంటే నేను ఇప్పుడే టీవీ పెట్టాను. మరి ఇంకొకటి ఏదైనా క్వశ్చన్ లేదండి, ఒకటే చూడలేదు, అన్ని చూసాను. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే వేరే క్వశ్చన్ కి వెళ్ళడానికి వస్తుంది. బట్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళలేం కదా. ఏంటండి? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తేనే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తామండి. అవునా? ఓకే, డిసప్పాయింట్ కాకుండా ఒక బ్లైండ్ గా ఆన్సర్ చెప్పేసేయండి. హలో, హలో. ఓ, కాల్ డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది. నో ప్రాబ్లం అండి. సో క్లిప్పింగ్ చూడకుండా మాత్రం నేను క్వశ్చన్ అడగలేను. అండ్ అదర్ అంటే ఆప్షన్స్ ఇవ్వగలుగుతాను, కానీ ఎగ్జాక్ట్ ఈ ఆన్సరే అని మీరు ఎలా చెప్తారండి? సో అది ప్రాబ్లం. మీరు క్లిప్పింగ్ చూస్తేనే నేను అడిగే క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. ప్రోగ్రామ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూస్తే ఏం క్లిప్పింగ్ చూపిస్తున్నాను, ఏం క్వశ్చన్స్ అడుగుతున్నాను మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ మీరు రాంగ్ ఆన్సర్ చేసిన క్వశ్చన్కి కూడా లాస్ట్లో ఆన్సర్స్ రివీల్ చేస్తాను కాబట్టి అప్పుడు చూడొచ్చు మీరు అంటే కరెక్ట్ క్వశ్చన్ అంటే ఆన్సర్ ఏంటి, క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అప్పుడు అర్థమవుతుంది. సో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూస్తేనే ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ తెలుస్తుంది. అండ్ మీరు నేను అడిగే క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ మీరు కాల్ చేయాల్సిన నంబర్ 0404004818 కాల్ చేయండి. ఆడవాళ్ళకి అందరికీ చాలా ఇష్టమైంది శారీ అండి. ఆ శారీ గురించే ఒక క్లిప్పింగ్ చూపించి మరీ క్వశ్చన్ అడుగుతున్నాను. ఆల్మోస్ట్ అన్ని క్లూస్ నేనే ఇచ్చేస్తాను, ఎందుకంటే స్టార్టింగ్ క్లిప్పింగ్లోనే మొత్తం ఆన్సర్స్ చెప్పేస్తారు. మీరేంటి అంటే ఆన్సర్స్ ఏంటో గుర్తుపెట్టుకొని నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే చాలండి. డిస్కౌంట్ కూపన్ మీరు సొంతం చేసుకుంటారు. అండ్ డిస్కౌంట్ కూపన్ చూడండి, ఇదే డిస్కౌంట్ కూపన్ మీరు సొంతం చేసుకుంటారు. సో మీరు ఈ డిస్కౌంట్ కూపన్ని మీరు సొంతం చేసుకోవాలి అంటే కాల్ చేయాల్సిన నంబర్ పక్కన స్క్రోల్ అవుతుంది కాబట్టి చూసి కాల్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కాలర్. హలో, నమస్తే అండి, మీ పేరు? హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. హలో, హలో, మీ పేరు చెప్పండి. కళ్యాణి అండి. ఓకే, కళ్యాణి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? లింగంపల్లి, హైదరాబాద్ లింగంపల్లి ఏరియా. ఓకే, ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. చూస్తూ ఉంటారా బతుకమ్మ టీవీ? చూస్తూ ఉంటామండి. ఓకే, ఇంతకుముందు ఈ ప్రోగ్రామ్ చూసారా ఎప్పుడైనా? హలో, ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా ఈ ప్రోగ్రామ్ అంటున్నాను? ప్రోగ్రామ్ చూడలేదండి. ఈవినింగ్ వస్తాయి కదా నీట్ అవి అవి చూస్తాం ఎక్కువ. ఓకే, సో మరి ఇందాక క్లిప్పింగ్ చూసారా? లేదండి.
మరి క్లిప్పింగ్ చూడు. ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటి అంటే నేను క్లిప్పింగ్ చూపిస్తానండి ఫస్ట్. ఆ క్లిప్పింగ్ వినిపిస్తుందా? ఇప్పుడు చెప్పండి. నేను క్లిప్పింగ్ చూపిస్తాను. ఆ క్లిప్పింగ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఓకే అండి. నేను వేరే క్వశ్చన్స్ ఏం అడగను. సో ఆల్రెడీ క్లిప్పింగ్ చూపించాను, మీరు క్లిప్పింగ్ చూడలేదు అంటున్నారు కదా. అవునండి. మరి ఎలా అండి? నేను క్వశ్చన్ అడగాలి కదా. ఆ క్లిప్పింగ్ చూస్తేనే నేను క్వశ్చన్ అడుగుతాను. మీరు ఆప్షన్స్ ఇవ్వచ్చు కదా, ఏదో ఒకటి మేము చేయొచ్చు కదా. అలా ఆప్షన్స్ అంటే నేను ఆల్మోస్ట్ ఆ క్లిప్పింగ్లోనే మొత్తం ఆన్సర్స్ చెప్తాను కదా. ఓకే, అది ఏ మూవీయో చెప్పండి పోనీ. మూవీకి సంబంధించింది చూపించను, ఓన్లీ శారీకి సంబంధించిన క్లిప్పింగే చూపిస్తాను. శారీకి సంబంధించి? అవునండి, ఓన్లీ శారీకి సంబంధించిన క్లిప్పింగే చూపిస్తాను. ఆ క్లిప్పింగ్లో నుండి క్వశ్చన్ అడుగుతానండి. మూవీకి కామెడీ సీన్స్ ఇలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ శారీ క్లిప్పింగ్ ఒకటి చూపిస్తా, దాని ఎక్స్ప్లెనేషన్ అన్ని ప్రతి ఒక్కటి వింటే నేను అడిగే క్వశ్చన్ చాలా ఈజీ అయిపోతుంది, మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో క్లిప్పింగ్ చూడకుండా మాత్రం క్వశ్చన్ అడగలేనండి. అది అందుకని ప్రోగ్రామ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి. నేను అడిగే క్లిప్పింగ్ ఏంటో, అంటే క్లిప్పింగ్కి సంబంధించిన క్వశ్చన్ ఏంటో మీకు అర్థమైపోతుంది. సో కాల్ చేసినప్పుడు మాత్రం టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి ఏ డిస్టర్బెన్స్ లేకుండా కాల్ చేయండి. అప్పుడు నేను అడిగే క్వశ్చన్ మీకు క్లియర్గా వినిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కాలర్. హలో హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుష్మా అండి. సుష్మా గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మణికొండ. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఏంటి డల్గా మాట్లాడుతున్నారు? లంచ్ చేయలేదా? ఇంకా అవ్వలేదండి. అదే అర్థమైపోతుంది, మీ వాయిస్ అంత డల్గా వినిపిస్తుంటే అర్థమైపోతుంది లంచ్ చేయలేరని. ఓకే అండి, ఇందాక క్లిప్పింగ్ చూసారా? చూసానండి, అది పింక్ కలర్ శారీ. అవును. వైట్. సో రెడీగా అన్నారైతే నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి? రెడీ అండి. ఓకే, మరి క్వశ్చన్ అడిగినా? అడగండి. ఓకే, మీరు చూసిన ఇందాక క్లిప్పింగ్లో ఇందాక క్వశ్చన్ అడిగాను బట్ ఆన్సర్ చేయలేరు. అండ్ ఇప్పుడు మీకు అదే క్వశ్చన్ అడుగుతున్నాను. శారీ రేంజ్ ఎంత అని చెప్పారు? 9,750 అండి. 9,750. అవునండి. ఓకే, కరెక్ట్ ఆన్సరేనా? ఫిక్స్ చేసేనా? ఫిక్స్ చేసేను. ఓకే, ఫిక్స్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకొని చెప్తారా? అంటే నేను ఇక్కడ ఉంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ పెట్టడానికి కదా, కొంచెం కన్ఫ్యూజ్ పెడతాను, కొంచెం పెట్టను, మీరు అర్థం చేసుకొని కరెక్ట్గా ఆన్సర్ చేసేయాలి. ఓకే, ఫిక్స్ చేసేయాలి. హలో, ఫిక్స్ చేసేస్తున్నాను. ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్ అండి. ఇంకా రేంజ్ అంటే నేను ఆల్మోస్ట్ 2 times ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ శారీ గురించి. సో క్లియర్గా విన్నుంటే కరెక్ట్గా ఆన్సర్ చేసేవాళ్ళు, నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం ట్రై చేయండి. నేను అడిగే క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేసి డిస్కౌంట్ కూపన్ మీరు సొంతం చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. నేను చూపించే క్లిప్పింగ్ని చూసి నేను అడిగే క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తే ఈజీగా నేను అడిగే క్వశ్చన్ చాలా ఈజీ అయిపోతుంది అండ్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. అండ్ మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 040400488183కి కాల్ చేయండి. ఓన్లీ 1 క్వశ్చన్, ఎక్కువ క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని కన్ఫ్యూజ్ పెట్టనండి. ఓన్లీ 1 క్వశ్చన్ అడుగుతాను. ఆ 1 క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేసి డిస్కౌంట్ కూపన్ మీరు సొంతం చేసుకోండి. లేడీస్కి చాలా ఇష్టమైంది శారీ అండి. శారీ గురించి క్లిప్పింగ్ చూపించి నేనే క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చూపించి క్వశ్చన్ అడుగుతున్నాను, చాలా ఈజీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కాలర్. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? స్వప్న గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఏం చేస్తుంటారు? హలో, ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. కొంచెం డల్ కాకుండా ఎనర్జీగా మాట్లాడండి. ఓకే, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసేయండి. టీవీ వాల్యూమ్ పెద్దగా ఉంది, కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది లేకపోతే. తగ్గించేసారా? ఓకే, సో చూసారా ఇందాక క్లిప్పింగ్ చూపించాను కదా, చూసారా? సో క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారా కరెక్ట్గా? ఓకే, ఫస్ట్ అయితే ఆల్ ది బెస్ట్. ఓకేనా? ఓకే, క్వశ్చన్ అడిగినా మరి? ఓకే, ఇందాక ఇద్దరు కాలర్స్కి కూడా సేమ్ క్వశ్చన్ అడిగాను బట్ కరెక్ట్ ఆన్సర్ చేయలేరు. నేను ఇప్పుడు మరి అదే క్వశ్చన్ మీకు రిపీట్ చేస్తున్నాను. మీరు చూసిన క్లిప్పింగ్లో శారీ రేంజ్ ఎంత అని చెప్పారు. శారీ రేంజ్ ఎంత అని చెప్పారు? క్వశ్చన్ అడిగాను. 19,750.
కరెక్టేనా? 19,750. ఫిక్స్ చేసేనా? ఫిక్స్ చేయండి. ఓకే, ఫిక్స్ చేసే ముందు బాగా ఆలోచించుకొని వెంటనే సమాధానం చెప్పండి. ఫిక్స్ చేయండి. కరెక్టే, రాంగ్ కాదు. ఓకే. ఓకే, ఫిక్స్ చేసేయమంటున్నారు కాబట్టి 19,750. అవును. ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ చెప్పండి. కరెక్టేనండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నాకు ఇంకా చాలా మంది క్వశ్చన్స్ అడగాలి, ముందుగా టైం అయిపోయింది కాబట్టి సైనింగ్ ఆఫ్ చెప్పేయాలి. సైనింగ్ ఆఫ్ చెప్పే ముందు క్వశ్చన్స్కి ఆన్సర్స్ రివీల్ చేస్తున్నాను. అండ్ ఇందాక అడిగిన క్వశ్చన్స్కి ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్గానే చెప్పేశారండి. కడి బార్డర్, ప్యూర్ జెర్రీ అండ్ రేంజ్ వచ్చేసి 19,750, పింక్ అండ్ వైట్ కాంబినేషన్ శారీ. సో ఇంతేనండి ఇవాల్టి వివర్స్ ఇండియా చేనేత చీర ప్రోగ్రామ్. మళ్ళీ వివర్స్ ఇండియా చేనేత చీర ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.